వాతావరణ మార్పుల వల్ల భూమి తిరిగే వేగం తగ్గుతుంది. దీనివల్ల కొన్ని ఏళ్ల తర్వాత రోజుకు 25 గంటలయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూమి మీద వేడి పెరగడం వల్ల మంచు కరిగి ఆ నీరు సముద్రంలో చేరుతుంది. ఇది భూమి ఆకారాన్ని మారుస్తూ దాని వేగాన్ని తగ్గిస్తుంది. భూమికి చంద్రుడికి మధ్య జరిగే టైడల్ ఘర్షణ వల్ల భూభ్రమణ వేగం మందగిస్తుంది. చంద్రుడు ఏటా సుమారు 3.8 సెంటీమీటర్ల మేర భూమి నుండి దూరంగా జరుగుతున్నాడు. మనలో చాలామంది ఇలా అనుకుంటున్నారు, ఇంకొంచెం సమయం ఉంటే బాగుండేది అనేవారు చాలామంది ఉన్నారు. వారికి ఇది మంచి వార్తే. కాకపోతే దేవుడిచ్చిన 24 గంటలు ఉన్నాయి. మనం వాటిని ఎలా వాడుతున్నాం? దేవుని కొరకు, దేవుని సృష్టి కొరకు ఎంత సమయం మనం కేటాయిస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు భూమి మనల్ని అడుగుతుంది, ఒకవేళ ఇంకా 1 గంట సమయం ఎక్కువగా మీకు ఇస్తే మీరు నన్ను కాపాడుతారా అని భూమి మనల్ని అడుగుతూ ఉంది. మన గృహం భూగ్రహం అనే కార్యక్రమానికి స్వాగతం. గడియారాలు కనుగొనుటకు పూర్వము చైనా దేశస్థులు కాలాన్ని లెక్కించడానికి ఒక పద్ధతిని కనుగొన్నారు. అదేంటంటే ఒక త్రాడుని తీసుకొని ప్రతి ముడి దాని తర్వాత ముడికి సమాన దూరంలో ఉండేటట్టు 24 ముడులు వేసేవారు. ఆ తాడుకు నిప్పంటించినప్పుడు ఒక ముడి నుండి మరొక ముడి వరకు కాలడే సమయాన్ని ఏర్పరిచి ఆ సమయం సూర్యోదయం నుండి మరో సూర్యోదయం వరకు 24 భాగాలుగా కాలేటట్లు చేసేవారు. అనగా ఒక ముడి నుండి మరొక ముడికి కాలినప్పుడు సరిగ్గా 1 గంట సమయం అయిందని, 24 ముడులు గల త్రాడు కాలినప్పుడు 1 దినము అయిపోయిందని గ్రహించేవారు. కాలిపోయిన త్రాడు బూడిదను చూసినప్పుడు సమయం ఎలా బూడిదగా మారిందో వారు గుర్తించేవారు. అందుకే భక్తుడైన మోషే గారు, మా ఆయుష్కాలము ఎంత స్వల్పమైనదో మేము గ్రహించినట్లు చేయము, దానివల్ల మేము విజ్ఞానులు మగుదుము అని అన్నారు. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాసి ఉన్నది. ఒకసారి ఒక దేవాలయంలో చిత్రలేఖన పోటీ ఏర్పాటు చేయబడింది. ఆ దేవాలయ ఫాదర్ గారు అతి మూర్ఖుని చిత్రాన్ని చిత్రించే వాళ్లకు ఒక మంచి బహుమతి ఇవ్వబడుతుందని ప్రకటించారు. ఆ పోటీలో అనేక మంది విశ్వాసులు పాల్గొని మూర్ఖుని చిత్రాన్ని చిత్రించారు. అయితే న్యాయ నిర్ణేతలు వాటిలో 3 చిత్రాలను ఎంపిక చేశారు. వాటిలో మొదటిది 500 రూపాయల నోట్ల కట్లను ముక్కలు ముక్కలుగా చింపివేస్తున్న మూర్ఖుని చిత్రం. రెండవది ఓడలో కూర్చొని బంగారు ఆభరణాలను, ముత్యాలను సముద్రంలోనికి వదిలేస్తున్న మూర్ఖుని చిత్రం. మూడవది ఏ పని చేయకుండా గోలిగిల్లుకుంటూ కాలాన్ని గడిపే సోమరవాణి చిత్రం. ఈ 3 చిత్రాల్లో అతి మూర్ఖంగా చూపించే చిత్రం మొదటి బహుమతి పొందినది ఆ సోమరి చిత్రం. అందుకే ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 15వ వచనంలో, కనుక మీరు ఎట్లు జీవించుచున్నారు అను దానిని గురించి శ్రద్ధ వహింపుడు, జ్ఞానహీనుల వలె జీవింపకుడు, వివేకవంతుల వలె జీవింపుడు అని బైబిల్ చెబుతున్నది. ప్రతిరోజు మనం సమయాన్ని ఎలా వినియోగించుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించండి. దేవునికి ఎంత సమయం ఇస్తున్నాము? ప్రార్థనలో ఎంత సమయం మనం గడుపుతున్నాము? అనుదిన జీవితానికి అవసరమైన ప్రార్థనలు దేవునికి చేస్తున్నామా లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఏ పని చేయకుండా గోలుగిల్లుకుంటూ కాలాన్ని గడిపే సోమరవలే మనం కూడా జీవిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఏకాంత ప్రార్థన అంటే ఒంటరిగా దేవునితో మాట్లాడే ప్రార్థన. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి ప్రవేశించి తలుపును మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థించుము అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో రాసి ఉన్నది. అంటే ప్రతిరోజు మనం ఏకాంత ప్రార్థన చేయాల్సిందే. ఏకాంత ప్రార్థన ఎన్నిసార్లైనా మనం చేయొచ్చు.
ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మరియు రాత్రి వేళ సమయాల్లో ఈ ప్రార్థనను చేయించడం చాలా మంచిది. ప్రతిరోజు ఉదయం చేసే ప్రార్థన శోధనలు జయించుటకు శక్తినిచ్చేదిగాను, మధ్యాహ్నపు ప్రార్థన మన బలాన్ని నూతన పరిచేదిగాను, సాయంకాలపు ప్రార్థన మన హృదయంలో చెడును కడిగేదిగాను, రాత్రివేళ ప్రార్థన రాత్రి కలుగు భయం నుండి కాపాడుదిగాను ఉండును. కుటుంబ ప్రార్థన. ప్రస్తుత రోజుల్లో కుటుంబ ప్రార్థన ఎంతో అవసరం. ఇది కుటుంబంలోని అందరి మనసులను కలుపుతూ కుటుంబాన్ని ఒకటిగా చేస్తుంది. పిల్లల హృదయము తల్లిదండ్రుల వైపునకు, తల్లిదండ్రుల హృదయము పిల్లల వైపునకు త్రిప్పబడును. అనగా ప్రేమ, విధేయత వచ్చును. కుటుంబ ప్రార్థన లేని ఇల్లు కంచె లేని పొలము వంటిది. అలాగే భార్యాభర్తల ప్రార్థన. భార్యాభర్తలు కలిసి ప్రార్థించినప్పుడు ఇద్దరు హృదయాలు కలియును. వేరువేరుగా తమ సొంత తలంపులు పోయి గొప్పవైన దేవుని తలంపులు పొందుదురు. కాబట్టి వారిద్దరూ తలంపులు ఒకటవును. ఇద్దరి మధ్య సంతోషము, సమాధానము కలుగును. భార్యాభర్తల ప్రార్థన బిడ్డలకు గొప్ప కాపుదలుగా ఉండును. ఇంటిలో మనస్పర్ధాలకు తావుండదు, సైతాన్లకు స్థలం ఉండదు. లేకపోతే జీవించలేను, నువ్వే లేకపోతే బ్రతుకలేను, నువ్వే లేకపోతే జీవించలేను, నువ్వే లేకపోతే లేను, నువ్వే లేకపోతే నేను జీవించలేను, ఉపవాస ప్రార్థన. ప్రస్తుత రోజుల్లో ఉపవాస ప్రార్థన ఎంతో అవసరం. ముఖ్యంగా శరీర ఈచలను జయించుటకు, దయ్యాలను వెలగొడుటకు ఉపవాస ప్రార్థనలు అవసరం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు శరీర ఆశ, నేత్రాశ, జీవపు డమ్మమనే శోధనలు జయించారు. ఇది మనకు ఒక గొప్ప పాఠం వంటిది. ఉపవాస ప్రార్థన మన ఆత్మీయ జీవితానికి ఒక బలాన్ని ఇస్తుంది. అందుచేత ఎన్నడూ మనం ఉపవాస ప్రార్థనను నిర్లక్ష్యం చేయకూడదు. సేవ ప్రారంభించినప్పుడు యేసు వయస్సు 30 సంవత్సరాలు. పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి బయటికి రాగా ఆత్మచేత నింపబడి 40 దినములు అరణ్యములోనికి వెళ్ళి అపవాది చేత శోధింపబడెను. అప్పుడు ఆయన ఏమీయూ తినలేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థనకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఏకాంత ప్రార్థన ఎక్కువగా చేసేవారు. యేసు ప్రభువారు తరచుగా జన సమూహానికి దూరంగా ఏకాంత ప్రదేశాలకు లేదా కొండపైకి వెళ్ళి ప్రార్థించేవారని లూకా సువార్త, మత్తయి సువార్తల్లో రాసి ఉన్నది. ఆయన తన పరిచర్యను ప్రారంభించే ముందు అరణ్యంలో 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థించారని బైబిల్ చెప్తున్నది. యేసు ప్రభువారు ఉదయకాలంనే ప్రార్థన చేసేవారని బైబిల్ చెప్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చూసినట్లయితే ఆయన వేకువజామునే లేచి ఒక నిర్జన ప్రదేశానికి పోయి ప్రార్థన చేయనారంభించను అని రాసి ఉన్నది. యేసు ప్రభువారు దేవుని కుమారులై ఉండి కూడా తండ్రితో సావాసం కోసం, పరిచర్యలో శక్తి కోసం ప్రార్థనకు అంత సమయాన్ని కేటాయించారు.
ఆయన మనకు ప్రార్థనలో పరిపూర్ణ మాదిరిగా నిలిచారు. ఈ విధంగా ప్రతిరోజు ఎక్కువ సమయాన్ని దేవునికి ఇచ్చేవారు. Every knee will bow, every tongue confess, Jesus is the Lord, Jesus is the Lord. Every eye will see the coming of the King. Jesus is the Lord, Jesus is the Lord. Every knee will bow, every tongue confess, Jesus is the Lord, Jesus is the Lord. Every eye will see the coming of the King. Jesus is the Lord, Jesus is the Lord. Jesus Christ, crucified, bled and died to save our lives. Giver of boundless love, faithful one, to you we run. Faithful one, to you. మొదటి శతాబ్దంలో ప్రస్తుత కాలంలో ఉన్నట్లుగా వాచీలు కానీ యాంత్రిక గడియారాలు కానీ లేవు. కానీ సమయాన్ని తెలుసుకోవడానికి వారు సూర్యుడిని, చంద్రుడిని మరియు ప్రకృతి ఆధారమైన అద్భుతమైన విధాలను ఉపయోగించేవారు. సూర్యుని స్థానాన్ని బట్టి, సూర్యరశ్మికి ఒక కర్ర లేదా స్తంభం పడే నీడను బట్టి సమయాన్ని అంచనా వేసేవారు. పగలు 12 గంటలు పగటి సమయాన్ని ఉదయం సూర్యోదయం నుండి సాయంత్రం సూర్యాస్తం వరకు 12 గంటలుగా విభజించేవారు. అంటే సూర్యోదయానికి 1 గంట, మధ్యాహ్నం 6వ గంట, సాయంత్రం 12వ గంట. రాత్రి సమయంలో ఒక పాత్ర నుండి నీరు నెమ్మదిగా కారేటట్టు చేసేవారు. పాత్రలోని నీటి మట్టం తగ్గిపోవడం ద్వారా కాలాన్ని అంచనా వేసేవారు. వీటినే నీడ గడియారాలు అనేవారు. హిబ్రూ లేఖనాల్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం వంటి పదాలను ఉపయోగించేవారు. అయితే బైబిల్ కొన్నిసార్లు నిర్దిష్టమైన సమయాన్ని కూడా ప్రస్తావించింది. బైబిల్ కాలాల్లో కావలి వారు ముఖ్యంగా రాత్రిపూట కాపలా కాసేవారు. ఇశ్రాయేలీలు రాత్రిని 3 భాగాలుగా విభజించారు. వాటికి జాములు అని పిలిచేవారు. న్యాయాధిపతులు 7వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే నడిజాము గురించి మనం చదువుతూ ఉంటాం. అయితే యూదులు యేసుక్రీస్తు పుట్టే సమయానికి గ్రీకులు, రోమన్ల పద్ధతిని పాటిస్తూ రాత్రిని 4 జాములుగా విభజించడం మొదలుపెట్టారు. రాత్రి జాముల గురించి సువార్త వృత్తాల్లో చాలాసార్లు ప్రస్తావించబడింది. ఉదాహరణకు యేసు ప్రభువారు నీళ్ళ మీద నడుచుకుంటూ శిష్యులు ఉన్న పడవ దగ్గరికి రాత్రి 4వ జామున వెళ్ళారని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభువారు తన శిష్యులతో, ఇంటి యజమాని ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు, అతను సాయంకాలం వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, తెల్లవారుజామున వస్తాడో, పొద్దున వస్తాడో మీకు తెలియదు, అందుకే అప్రమత్తంగా ఉండండి అని చెప్పినప్పుడు 4 జాముల గురించి ప్రస్తావించారు. మొదటి జాము సాయంకాలం అంటే సూర్యాస్తమం నుండి దాదాపు రాత్రి 9 గంటల వరకు. రెండో జాము అంటే అర్ధరాత్రి అంటే దాదాపు 9 గంటల నుండి మధ్యరాత్రి వరకు. మూడో జాము అంటే తెల్లవారుజాము లేదా కోడి కూసే సమయం అంటే మధ్యరాత్రి నుండి దాదాపు 3 గంటల వరకు. యేసుక్రీస్తు వారిని బంధించిన రాత్రి కోడి కూసింది ఈ జాములోనే అయి ఉంటుంది. 4వ జాము అంటే పొద్దున్న అంటే ఉదయం 3 గంటల నుండి సూర్యోదయం వరకు. కాబట్టి బైబిల్ కాలాల్లో మనలా వాచీలు, గడియారాలు లేకపోయినా టైం ఎంతైందో చెప్పే విధానం ఒకటి ఉండేది. మీరు సింహాసనముల మీద కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రాల వారిని ఏలుతారు. అయితే అప్పగించేవారు లేరా? సీమోను, సీమోను విను, సాతాను మిమ్మల్ని అందరినీ శోధించాలని చూశాడు. కర్షకుడు గోధుమల నుండి పొట్టును విడదీయినట్లుగా. అయితే నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను బలపరచుము. ప్రభు, నీతో చెరసాలకు రావటానికైనా సిద్ధమే, చనిపోవటానికైనా సిద్ధమే. పేతురు, నీవు నన్ను ఎరుగని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కొయ్యదని నీతో చెప్పుచున్నాను. ఈ రోజుల్లో మన చేతికి వాచీలు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి. ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా మనం సమయాన్ని చూస్తున్నాం. కానీ దేవునితో ఎంత సమయం గడుపుతున్నాం? దేవుడిచ్చిన సృష్టి కొరకు ఎంత సమయాన్ని హెచ్చిస్తున్నాం?
ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న గ్రామంలో ఒక కాపరి ఉండేవాడు. ప్రతిరోజు సూర్యుడు ఉదయించగానే లేచి దేవునికి ప్రార్థన చేసేవాడు. సూర్యుడు మధ్యలో ఉన్నప్పుడు మరోసారి ప్రార్థించేవాడు. సూర్యుడు అస్తమించేటప్పుడు మూడోసారి దేవునికి కృతజ్ఞతలు చెప్పి ప్రార్థన చేసేవాడు. ఒకరోజు అతని స్నేహితుడు అతన్ని అడిగాడు, నీ దగ్గర గడియారం లేదు, అయినా ఖచ్చితంగా సమయాన్ని ఎలా తెలుసుకుంటున్నావు? అతను నవ్వి చెప్పాడు, నాకు గడియారంతో అవసరం లేదు, దేవునితో ఉండే సమయమే నాకు చాలా ముఖ్యమైనది. ఆ కాలంలో వారికి గడియారాలు లేవు, కానీ సమయానికి విలువ ఉంది. ఈరోజు మనకు గడియారాలు ఉన్నాయి, కానీ సమయం దేవునికి ఇవ్వడం తగ్గిపోయింది. గడియారం లేకపోయినా వారు దేవునికి సమయం ఇచ్చేవారు. మరి గడియారం ఉన్న మనం దేవునికి సమయం ఇస్తున్నామా? పాడైపోతున్న దేవుని సృష్టిని కొంచెమైనా పట్టించుకుంటున్నామా? దేవునికి సమయం ఇచ్చిన వారు ఆశీర్వదింపబడ్డారు. సమయం మన చేతిలో లేదు, కానీ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మన చేతిలో ఉంది. భూమి మారుతుంది, కాలం మారుతుంది, కానీ మనం మారకపోతే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈరోజు భూమి మనల్ని అడుగుతుంది, నువ్వు నన్ను కాపాడుతావా అని. ఈరోజు ప్రకృతి మనల్ని ప్రశ్నిస్తుంది, నీకు ఇంకో గంట ఎక్కువ సమయం ఇస్తే నువ్వు నన్ను కాపాడుతావా అని. మనం ఆలోచిద్దాం, చెట్లను నరికింది ఎవరు? నీటిని వృధా చేస్తుంది ఎవరు? గాలిని కలుషితం చేస్తుంది ఎవరు? అవును, అంతా మనమే చేశాం. దేవుడు మనిషిని తోటలో ఉంచి దాన్ని కాపాడమని చెప్పారు. కానీ మనం ఈరోజు ఏం చేస్తున్నాం? ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయంపై ఆలోచిద్దాం. సమయం పెరగాల్సిన అవసరం లేదు, మన బాధ్యత పెరగాలి. మనం చేసే బాధ్యతాయుతమైన పనులు, మనం చూపే నిబద్ధత మాత్రమే మన జీవితానికి సార్థకతను తీసుకువస్తాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూసినా ఆయన భూమి మీద ఉన్నది కేవలం 33.5 సంవత్సరాలే. అంత తక్కువ సమయంలో కూడా ఆయన తన తండ్రి అప్పగించిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చారు. సమయం తక్కువగా ఉందని కంగారు పడకుండా ప్రతి క్షణాన్ని ప్రజల సేవ కోసం, దేవుని వాక్య ప్రచారం కోసం యేసు ప్రభు వారు వినియోగించారు. సమయం దానంతటా అది గడిచిపోతుంది, కానీ బాధ్యత గల వ్యక్తి మాత్రం ఆ కాలాన్ని విలువైనదిగా మారుస్తాడు. ఇది ఈ వారం మన గృహం భూగ్రహం విశేషాలు. చూస్తూనే ఉండండి మన దివ్యవాణి టీవీ. మీ క్రాంతి స్వరూప్.